వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. నలుగురు మేల్ పర్సన్ ఒక ఫెమినన్ ఎనర్జీ మీ విషయంలో కుట్ర చేస్తున్నారు. అసలు ఏంటా కుట్ర, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ విషయంలో మీతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎవరైతే మీ గురించి తప్పుగా చెప్పడం కానీ లేదా మీ గురించి వేరే వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి చెప్పడం లాంటివి చేశారో వాళ్ళు అనుకుంటున్నారు. కర్మ ఈజ్ పెయిడ్ అంటే వాళ్ళు కర్మ అనుభవించారు. ఓకేనా? దీనికి సంబంధించి ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. టైమ్లెస్ రీడింగ్, ఓకేనా? జెండర్లెస్ రీడింగ్. ఎస్, మీకు లెఫ్ట్ సైడ్ నుంచి, మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 4 మెన్ అలాగే ఒక ఫెమినన్ ఎనర్జీ, భార్యాభర్తల్ని కుటుంబ సమేతంగా కూడా వెళ్తున్న ప్రయాణం ఏదైతే ఉందో బోట్ మొత్తాన్ని తలకిందులు చేసేయాలని చెప్పి అనుకుంటున్నారంట. ఓకేనా? అంటే మీరు ప్రయాణం చేస్తున్న పడవ మంచి పడిపోయేలాగా, నడి సముద్రంలో పడిపోయినట్టుగా చేసేయాలి అనే ఒక ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు. అండ్ ఇది కుదరకపోతే హాస్పిటల్ పాలు చేసేసి సెల్ఫ్ కేర్ లేకుండా చేసేయాలి, అప్పుడు వాళ్ళ కుటుంబ గౌరవాన్ని తీసేసినట్టుగా ఉంటుంది అని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. అలా చేయమని చెప్పి ఒక మేల్ పర్సన్ ఇచ్చారండి, మనీ ఇచ్చారు వాళ్ళకి. చాలా డేస్ నుంచి కనిపించకుండా వాళ్ళు డీల్స్ అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కొని ఇవ్వడం లాంటివి చేస్తున్నారు. డీల్స్ చెప్పడం అంటే వాళ్ళకి కావాల్సినవి కుక్కరు, ఏసీ, ఫోను లాంటివి కొని ఇవ్వటం, ఉండడానికి వసతి ఇవ్వటం, భోజనం ఇవ్వటం, మళ్ళీ వాళ్ళని మీ మీదకి కుట్ర చేయడానికి పంపించడం, ఇలాంటి ఒక ఎనర్జీలో ఉన్నారు. తనేంటంటే ఎవరికి కనిపించట్లేదు అనే ఒక ఇదిలో ఉన్నారు. అవకాశంగా తీసుకోవాలి, హాస్పిటల్ పాలు చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో గూఢచరులు వారి యొక్క జీవితాన్ని వాళ్ళు చూసుకోలేకపోతున్నారు. ఒకరి జీవితానికి బురద వేయడానికంటే ముందు ఆ బురదను వాళ్ళ చేతికి వాళ్ళే పులుముకుంటున్నారు. ఓకేనా? మిమ్మల్ని ఆపడానికి అయితే వారికి అవకాశం లేదండి. ఓకేనా? వాళ్ళు మీ విషయంలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి బెడ్స్ కొడుతుంది, ఎనర్జీ అలా కనిపిస్తుంది. బట్ ఏంటి అంటే మీ దగ్గర రావడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఫస్ట్ యు ఆర్ ప్రొటెక్టెడ్ అండి. ఇంతకుముందు చాలా రకాలుగా చేసేసారు, చాలా రకాలు చేయాల్సినవన్నీ చేసేసారు, అయిపోయింది. ఇంకా టైం మళ్ళీ ఇంకా అప్పుడు ఇచ్చింది చాలా ఎక్కువ. ఓకేనా? అప్పుడు కూడా మీరు ప్రొటెక్టెడే. బట్ ఏంటంటే ఎంతలో ఎంత మ్యాక్సిమం చిన్నగా చేయాలి, చిన్నగా చేయడానికి అవుద్ది మీ కర్మ అనేది. మీరు ఎంతైతే కర్మని తట్టుకోగలరో అంత చిన్నగా చేసేసారు మీ డివైన్ టీమ్ మీ కర్మని. సో అది కొంచెం కొద్దో గొప్ప మీరు ఎంతైతే దాన్ని తట్టుకోగలరో అంత నిలబడ్డారు, ముందుకొచ్చారు. మిమ్మల్ని కానీ మీ లైఫ్ని కానీ సాక్రిఫైస్ చేసుకోలేదు. చాలా ధైర్యంగా నిలబడి అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోంచి కూడా వచ్చారు. కాబట్టి మీకు మనిషి యొక్క వాల్యూ, జీవితం యొక్క వాల్యూ, మనీ యొక్క వాల్యూ, ఇంకొకరి యొక్క కుటుంబం యొక్క వాల్యూ మీకు తెలుసు. అదే మీ యొక్క గొప్పతనం అండి, అదే మీ యొక్క ఎనర్జీ. ఓకేనా? సో అది ఇన్స్పిరేషన్గా ఉంది. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి తను అలాంటి పరిస్థితుల్లో వచ్చినా తనే అంతలా చేయగలుగుతుంది. ఓకేనా? మనము చేయొచ్చు అన్న ఒక ఇన్స్పిరేషన్తో, అవును మీరు అన్నది కరెక్టే, మీరు అన్నది దానికి మా మద్దతు ఉంది, లేదంటే మీతో మేము ఉన్నాము, అవును మీరు అన్నది కరెక్ట్ అని ఒక ఆలోచన, ఒక వైబ్ అనేది వాళ్ళకి వచ్చింది. ఎందుకు అంటే మీరు చెప్తుంది నిజం, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది నిజం కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా లోకానికి కనిపిస్తుందండి. నిజానికి ఏంటి అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడో గమనించేశారు. ఎస్, ఎంతో మందిని చూసుంటారు వాళ్ళ జీవితకాలంలో. ఓకేనా? ఇలాంటి వాళ్ళని ఇంకో ఎదుగుతున్నారు అనగా, బాగా చదువుతున్నారు అనగా, అందంగా ఉన్నారనగా, ఇష్టం వచ్చినట్టు వాళ్ళని అందరిలో అల్లరి చేసి వాళ్ళ జీవితాన్ని తొక్కేయాలి అనుకున్న వాళ్ళని చూస్తూనే పెరిగిందండి సమాజం. ఓకేనా? సో అందరికీ ముందే తెలుసు, అందరూ ముందే పసిగట్టేశారు. మీరు పసిగట్టలేకపోయారు కాబట్టి మీరు కొంచెం ఇబ్బంది పడ్డారు. బట్ ఓకే, స్టిల్ అదేదో కొంచెం చిన్న కర్మ, లేదంటే వాళ్ళు మీ విషయంలో అడ్వాన్స్గా తీసుకొని, అంటే అడ్వాంటేజ్గా తీసుకొని, అడ్వాన్సులు తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళు చేసింది ఏదైతే పని ఉందో వాళ్ళకైతే మంచి జరగలేదండి. ఓకేనా? మీ ప్రయాణం ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. అండ్ ఒక యంగ్ పర్సన్ ఆఫర్ ఇచ్చి మీతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారంట.
కానీ వాళ్ళకైతే ఛాన్స్ లేదండి. అవకాశంగా తీసుకోవాలని అనుకుంటున్నారంట. సాడ్ చేయలేరు, సెల్ఫ్ కేర్ లేకుండా చేయలేరు. ఇందులో ఒక మదర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందండి. కార్మిక్ పేరెంట్, కార్మిక్ గ్రాండ్ మదర్ లేదా కార్మిక్ నైబర్ మదర్, టేక్ యాజ్ రీజనెట్. ఓకేనా, ఒక ఫెమినైన్ ఎనర్జీ. తను ఒక మదర్ అండి, తనకి ఫ్యామిలీ ఉంది, కిడ్స్ ఉన్నారు. అండ్ వైట్ డ్రెస్ వేసుకునే మదర్ కూడా ఒక మదర్. ఏంటి అంటే తనకి పార్ట్నర్ లేరు. ఓకేనా, తను సెల్ఫ్ కేర్ లేకుండా చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీస్ చేయటం, మనీ రాకుండా చేయటం, మనీ బ్లాకేజెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేయటం. అంటే మీకు ఇవ్వకూడని వస్తువుల్ని మీకు ఇవ్వడం, లేదంటే ఇవ్వకూడని వాటిని మీ దగ్గర నుంచి తీసుకోవటం, లేదంటే మీకు శుభప్రదమైన పనుల్ని మీకు జరగకుండా ఆపడం కోసం, మీకు జరగాల్సిన దాన్ని జరగకుండా ఆపడం కోసం, ఏ టైంలో ఏదైతే చేయకూడదో ఆ టైంలో అలాంటి పనులు చేపిస్తూ లేదా గుర్తు చేస్తూ, ఇలాంటి కొన్ని ఎనర్జెటిక్ పనులు తను చేస్తున్నారు. ఓకేనా, మన చుట్టూ మనం ఉన్నాము అంటే మన చుట్టూ కూడా ఎమోషన్స్, ఎనర్జీస్ ఉంటాయి. మనం పాజిటివ్గా ఉన్నాం అనుకోండి, పీస్ఫుల్గా ఉన్నాం అనుకోండి, మన ఎనర్జీ మొత్తం పీస్ఫుల్గా ఉంటుంది. మనం దేవుడికి ఒక దీపారాధన లేదంటే అభిషేకం చేస్తున్నప్పుడు మన మైండ్ ఎలా ఉంటుంది? అదే టైంలో మనం ఇంట్లో పెద్ద సౌండ్ పెట్టుకొని టీవీ పెట్టుకుంటే మన ఎనర్జీ ఎలా ఉంటుంది? ఓకేనా. సో ఈ ఎనర్జీ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ చేయాలనేది వారి యొక్క ఉద్దేశం. మీకు ఒక ప్రశాంతత అనేది మీకు ఉంది. ఓకేనా, మీరు పనిని చేసుకుంటూ, ఇప్పుడు నాకు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ పని ఉంది, నేను ఈ పని చేసుకుంటున్నాను, ఆ పనిలో నేను బిజీగా ఉన్నాను. ఈ టైంలో ఎవరన్నా వచ్చి మిమ్మల్ని డైవర్ట్ చేసే అవకాశం ఉందా? లేదు. ఓకేనా. అండ్ మీ పనిని మీరు చేసుకోకుండా ఆపడానికి అన్ని రకాలుగా అవకాశాలు అయితే వెతుకుతున్నారంట. ఓకేనా, బీ క్లియర్ అండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు క్లియర్గా ఆలోచించేసుకోండి. ఓకే, డన్. తర్వాత మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి, రియాక్ట్ అవ్వద్దు. ఓకేనా, మీ విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఏం చేయడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళు మీ యొక్క మైండ్ని లేదా మీ మూడ్ని చేంజ్ చేసే పనుల్లో ఉంటారు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. మీరు క్లారిటీగా ఉన్నంతసేపు ఎవరు మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు. ఓకేనా. సో ఎస్, అమ్మవారు కొట్టి పాడేశారండి. ఈ విధమైన అవకాశాలని మీ విషయంలో వెతుక్కోవడానికి, మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి పర్మిషన్ లేదు. ఓకేనా, మీరు రూట్ మార్చండి అని చెప్తున్నారు. మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక వెలిగి తీరుతారు. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి, అది కూడా చాలా వేగంగా. ఓకేనా, 4 to 6 months, 4 to 11 months ఒక మంచి న్యూస్, ఒక మంచి ఆఫర్ అనేది వస్తుంది. ఓకేనా, డివైన్ డిసిషన్ ఇది. ఓకేనా, డివైన్ ప్లాన్. ఓకేనా, ఐ యామ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.